ఈ వీడియోలో నేను చేస్తుంది 2 kg బటర్ స్కాచ్ కేక్, అలాగే ఫస్ట్ ఫాండెంట్ కేక్ అన్నమాట. ఎలా చేస్తానో ఏమో అని చాలా టెన్షన్ పడ్డాను. బ్యాడ్మింటన్ గేమ్ థీమ్ కేక్, కానీ ఫైనల్గా అవుట్పుట్ మాత్రం సూపర్గా వచ్చింది. చాలా చాలా బాగా వచ్చింది. ఈ కేక్ అయితే నాకు తెలిసిన ఒక అక్కనే ఇచ్చింది. వాళ్ళ బాబుది బర్త్డే ఉందని చెప్పి ఆ అబ్బాయికి బ్యాడ్మింటన్ గేమ్ అంటే ఇష్టమని ఆ థీమ్లో కేక్ చేయమని చెప్పింది. ఫస్ట్ కొంచెం టెన్షన్ పడ్డాను, కానీ లేదు నేను ఎలాగైనా చేయాలి అని చేస్తా అక్క అని చెప్పాను. వాళ్ళు నాకు ఒక కేక్ రిఫరెన్స్ పిక్ పెట్టారు. సేమ్ అలాగే చేయాలి, అంతకంటే బాగా చేయాలని నా మైండ్లో అదే రన్ అవుతూ ఉంది. వన్ డే మొత్తం కేక్ ఫినిష్ అయ్యే వరకు నాకు టెన్షన్ తగ్గలేదనమాట. ఈ కేక్ కోసం అయితే నేను ముందు రోజే బటర్ స్కాచ్ రాసు నట్స్ మధ్యాహ్నం అట్లా ప్రిపేర్ చేసుకొని నైట్ బ్యాడ్మింటన్ థీమ్ అవి రెడీ చేసుకొని మార్నింగ్ కేక్ చేశాను అనమాట. వైట్ ఫాండెంట్ బ్లాక్ కలర్ కొంచెం రెడ్ కలర్ మిక్స్ చేసుకొని పెట్టుకొని 10కి స్టార్ట్ చేశాను. కాక్ బ్యాటర్ అవి రెడీ చేయడం. 12కి అయిపోయింది. 2 hours పట్టింది అవి రెడీ చేయడం కోసం. నైట్ రెడీ చేసుకొని పెట్టుకున్నాను. పొద్దున్నే లేచి కేక్ చేయడం స్టార్ట్ చేశాను. ఇప్పుడు సమ్మర్ కదా, కొంచెం కూల్ అవ్వడానికి కూడా చాలా టైం పడుతుంది కేక్. అయితే ఫస్ట్ మార్నింగ్ లేవగానే దాని బేస్ రెడీ చేసుకొని క్రమ్ కోట్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. ఇప్పుడు కేక్ని లేయర్స్గా కట్ చేసుకొని షుగర్ వాటర్తో సోక్ చేసుకొని క్రీమ్ అప్లై చేసుకున్నాను. తర్వాత బటర్ స్కాచ్ సాస్ ఎక్కువగా వేసుకున్నాను, టేస్ట్ బాగుండాలని. ఇంకా బటర్ స్కాచ్ నట్స్ కూడా చాలా ఎక్కువ వేసేసాను. 2 layers అలాగే చేసి తర్వాత క్రమ్ కోట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. తర్వాత కొంచెం విప్పింగ్ క్రీమ్లో కొంచెం లైట్గా గ్రీన్ కలర్ యాడ్ చేసుకొని దాంతో ఫినిషింగ్ చేసిన తర్వాత ఇంకొంచెం గ్రీన్ కలర్ యాడ్ చేసుకొని గ్రాస్ అయితే ఇలా వేసుకున్నాను నాజిల్తో. ఈ కేక్ కోసం నేను పడిన కష్టం కంటే టెన్షన్ అనే ఎక్కువ చెప్పాలి. ఈ టెన్షన్ కష్టం అంతా కూడా వాళ్ళు చెప్పిన రివ్యూ తోటి మొత్తం పోయింది. చాలా చాలా హ్యాపీ అయ్యాను. వాళ్ళ ఇంటికి వచ్చిన వాళ్ళందరికీ కేక్ చాలా బాగా నచ్చిందంట. నెక్స్ట్ డే ఇంకో బ్లాక్ ఫారెస్ట్ కేక్ కూడా ఆర్డర్ ఇచ్చారు బర్త్డేకి వచ్చిన వాళ్ళు. కేక్ అంతా రెడీ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. వాళ్ళకి ఇచ్చే ముందు నేను ఫాండెంట్తో చేసినవి పెడదామని చెప్పి మధ్యాహ్నం వరకు కేక్ అంతా కంప్లీట్ చేసుకున్నాను. సాయంత్రం వాళ్ళకి ఇచ్చే ముందు ఇలా కాకు బ్యాటర్ కేక్ పైన ప్లేస్ చేసుకున్నాను అనమాట. ఇలా సైడ్కి మాత్రం ఇలా మ్యూజిక్ సింబల్స్ వేసాను కదా, అది మాత్రం న్యూట్రల్ జెల్లో కొంచెం బ్లాక్ కలర్ కలుపుకొని పైపింగ్ బ్యాగ్లో వేసుకొని ఇలా డిజైన్ అయితే చేశాను. పేరు కూడా దాంతోనే రాశాను అనమాట. ఇలా కేక్ అయితే మొత్తం రెడీ అయిపోయింది. వాళ్ళు పెట్టిన రిఫరెన్స్ పిక్ కూడా పెట్టాను చూడండి. సేమ్ అలాగే చేశాను, కాకపోతే కొంచెం కలర్స్ చేంజ్ చేశాను అనమాట. అది సేమ్ గ్రాస్ ఇక్కడ బేస్ సేమ్ కలర్ ఉంది కదా, అలా కంటే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, కలర్ఫుల్గా ఉంటుంది అని అలా కలర్స్ డిఫరెంట్గా యాడ్ చేశాను. కేక్ కట్ చేశాక నైటే చాలా బాగుందని మెసేజ్ పెట్టింది. మళ్ళీ మార్నింగ్ ఫోన్ చేసి మరి చాలా చాలా బాగా చేసావని చెప్పింది. మీకు ఎలా అనిపించింది కేక్ కామెంట్ చేయండి. మీకు కూడా ఇలాంటి కేక్స్ కావాలంటే కాల్ చేయండి.